నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రత్యేక పూజలు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని వెల్లడి. అద్దంకి సింగరకొండ రోడ్డులోని బదిలుల ఆశ్రమ పాఠశాలలో సోమవారం రాత్రి దీపావళి ఆనంద హేళి. ఈ నెల 21 నుంచి 30 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన అద్దంకి సిఐ సుబ్బరాజు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కుటుంబ సభ్యులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆయనను పూజారులు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహించి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మంత్రికి స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలు అందించారు. అద్దంకి వ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. అద్దంకి సింగరకొండ రోడ్డులోని బదిలుల ఆశ్రమ పాఠశాలలో సోమవారం రాత్రి దీపావళి ఆనంద హేళి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తారాజువ్వలు కాలుస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పూనూరి ఆరోగ్యం, ప్రిన్సిపల్ సురేంద్ర పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డిబివి స్వామి అన్నారు. మంగళవారం అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. నమస్కారం అండి. ఈరోజు నేను సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ దేవాలయానికి నేను చాలాసార్లు వచ్చి రావడం జరిగింది. నూతన నిర్మాణం జరిగిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ రోజు స్థానిక శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రులు పుట్టిపాటి రవికుమార్ గారితో కలిసి నేను ఇక్కడ కుంభాభిషేకం ప్రతిష్ఠ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఆలయం మంచి ప్రతిష్ఠ చెంది భక్తులతో ఉన్నటువంటి కోరికలు తీర్చేటువంటి స్వామివారి ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఈ సందర్భంగా మా కుటుంబ క్షేమంతో పాటు రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్నటువంటి దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలా కష్టపడతా ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మన సంకల్పానికి స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమం అందించడంలో పూర్తి ఆశీస్సులు ముఖ్యమంత్రి గారికి ఉండాలని, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారాలు పూర్తిగా ఉండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కూడా ప్రార్థించుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇది ప్రతిష్ట కలిగినటువంటి ఈ ఆలయం దర్శించడం మంచిగా ఉంది. ఈ నెల 21 నుంచి 30 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు. 10 రోజుల పాటు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పోలీస్ అమరవీరుల సంవత్సరాల దినోత్సవం సందర్భంగా 21/15 నుంచి 31/10/20 వరకు ఈ 10 రోజుల పాటు వారోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 10 రోజులు ఏదో కార్యక్రమం అనగా హౌస్ ఓపెన్ హౌస్ అని, ఒకరోజు స్టూడెంట్స్ వృత్తుల పోటీలు, డిబేట్ పోటీలు నిర్వహించడం, అదేవిధంగా బ్లడ్ క్యాంపు మరియు స్టూడెంట్స్ చేత డిబేట్ చేయించడం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు పోలీస్ స్టేషన్ నుంచి మన ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరులు సర్వీస్ స్మరించుకునే కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ ఈ కార్యక్రమం పాల్గొని దేవతగా కోరుతున్నాం. అద్దంకి మండలం తిమ్మాయిపాలెంలో మంగళవారం కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయకుండా వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అద్దంకి మండలంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం అమావాస్య సందర్భంగా స్వామివారికి 10,000 అరటి పండ్లతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ప్రత్యేక అలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అద్దంకి నగర పంచాయతీలో మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న మున్నంగి వెంకట్రావు కొత్త దామావారిపాలెం రామాలయం వద్ద విధులు నిర్వహిస్తుండగా జారి కాలువలో పడి గాయాలయ్యాయి. బాధితుల్ని అద్దంకి 108 వాహనంలో ఈఎంటీ హరిబాబు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అద్దంకి భవానీ సెంటర్ లో సిఐ సుబ్బరాజు వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వల్ల కలిగే ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు సూచించారు. హెల్మెట్ ధరించకుంటే ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.